హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ వారం థియేటర్స్లో రిలీజైన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్ మూవీ రివ్యూ చెప్పుకుందాం. నవంబర్ 7న రిలీజైన ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ వర్షన్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో కూడా డీసెంట్ బజ్ వస్తుంది. విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మనసా చౌదరి లీడ్ రోల్స్లో చేశారు. డైరెక్టెడ్ బై ప్రవీణ్ కే. సో మూవీ ఎలా ఉందో, మూవీ చూశాక ఎలా అనిపించిందో ఈ వీడియోలో చూద్దాం. మూవీ స్టార్టింగే ఒక్క షాకింగ్ సీన్తో మొదలవుతుంది. సెల్వరాఘవన్ యాజ్ అత్రేయ లైవ్ టీవీ షోలో సూసైడ్ చేసుకుంటాడు. కాని చనిపోయే ముందు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాడు. వచ్చే 5 రోజులు వరుసగా ఒక్కరోజు ఒక మర్డర్ జరుగుతుందని, ప్రతిరోజు ఎవరు చేస్తారో ఒక క్లూ వదిలి వెళ్తాడు. ఇక్కడే ఆడియన్స్లో సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఇలాంటి టైంలో కేస్ హ్యాండిల్ చేసేదే హీరో విష్ణు విశాల్ యాజ్ నంది. ప్రతిరోజు ఒక విక్టిమ్ చనిపోతుంటే పోలీస్ క్లూస్ డీకోడ్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఇక అత్రేయ ఎందుకు ఇలా చేశాడు, అతని ప్లాన్ వెనుక ఉన్న రీజన్ ఏమిటి, చివరికి నంది ఈ సైకిల్ని బ్రేక్ చేయగలడా లేదా అనేది మనం మూవీలోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ హానెస్ట్లీ ఎంగేజింగ్గా ఉంటుంది. డైరెక్టర్ ప్రవీణ్ కే స్టోరీ టెల్లింగ్ నీట్గా మెయింటైన్ చేశాడు. మొదటి సీన్ నుంచే టెన్షన్ క్రియేట్ చేసి ఆడియన్స్ను హుక్ చేస్తాడు. మర్డర్ సీక్వెన్సెస్ స్మార్ట్గా ప్లాన్ చేసి క్లూస్ టైమ్లీగా రివీల్ చేస్తూ సస్పెన్స్ హోల్డ్ చేశాడు. విష్ణు విశాల్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా అనిపించింది. కాబ్గా సెటిల్గా పర్ఫామ్ చేశాడు. సెల్వరాఘవన్ గారికి లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా తన ప్రెజెన్స్తో సీన్స్కు డెప్త్ ఇచ్చారు. స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్లో టైట్గా ఉంది. ఎక్స్ట్రా లాగ్ లేకుండా నీట్ పేస్లో ఉంది అనిపించింది. కానీ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ స్లో అవుతుంది. సెకండ్ హాఫ్లో లాజిక్ కాస్త ఆఫ్ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా సినిమాటిక్గా ఉంటాయి. ఒక సైడ్లో బ్యాంక్ లాగ్స్, యూపీఐ డేటా, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ మినిట్స్లో ట్రేస్ చేస్తారు. కానీ విక్టిమ్ను సేవ్ చేయలేరు. ఇది రియలిస్టిక్ ఫీల్ ఇవ్వదు. అత్రేయ ప్లాన్ కూడా ఎక్కువగా ఫిక్స్డ్ రొటీన్స్ మీదే ఉంటుంది. రియల్ లైఫ్లో అంత యాక్యురసీ అసాధ్యం. శ్రద్ధా శ్రీనాథ్ రోల్కి బిగినింగ్లో స్ట్రాంగ్ ఇంట్రో ఉన్నా తర్వాత యూసేజ్ చాలా తక్కువ అనిపించింది. మనసా చౌదరి కూడా ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే. క్లైమాక్స్కి వచ్చేసరికి సస్పెన్స్ ఉన్నా మోటివ్ మాత్రం వీక్గా అనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. టెక్నికల్ సైడ్లో చూస్తే గిబ్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ప్లేసెస్లో ఓకే కానీ రిపీటెడ్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేషన్ విజువల్స్కి థ్రిల్లర్ టోన్ బావుంది అనిపించింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో షార్ప్గా ఉన్నా సెకండ్ హాఫ్లో కాస్త డ్రాగింగ్ ఫీల్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. డైరెక్టర్ ప్రవీణ్ కే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మొత్తం మీద ఆర్యన్ డీసెంట్ థ్రిల్లరమే చెప్పాలి. స్టార్టింగ్లో స్ట్రాంగ్ హుక్ ఉన్నా లేటర్ పార్ట్లో స్క్రీన్ ప్లే డైల్యూట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటే సెకండ్ హాఫ్లో లాజిక్ మిస్ అవుతుంది. విష్ణు విశాల్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. సెల్వరాఘవన్ ప్రెజెన్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉంది. కానీ స్టోరీ ఎమోషనల్ డెప్త్గా లేదు. సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్కి ఒక్కసారి చూసేయచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్ మీడియంలో పెట్టుకోవాలి. సో నా ఫైనల్గా చెప్పాలి అంటే ఆర్యన్ స్టార్ట్ స్ట్రాంగ్ బట్ ఎండ్స్ వీక్. వన్ టైమ్ వాచ్ ఫర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ బట్ నాట్ అ మస్ట్ వాచ్. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.